హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. వెబ్ ఆప్షన్స్ అనేది మనం వెబ్సైట్లో ఎలా పెట్టాలి ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఫస్ట్ కౌన్సిలింగ్ కానీ సెకండ్ కౌన్సిలింగ్ కానీ ఇదే వీడియో, మళ్ళీ సపరేట్ వీడియోస్ అవసరం లేదు. జాగ్రత్తగా చూడండి. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, కాలేజ్ కింద కాలేజ్ ఎలా పెట్టాలి, కాలేజ్ ప్రిఫరెన్సెస్ ఎలా మార్చాలి, అవన్నీ కూడా చెప్తాను. ఒక ఆప్షన్ మీకు ముందు పెట్టేసుకొని తర్వాత డిలీట్ చేయాలంటే ఎలాగా, ఓటీపీ ఎలా తెచ్చుకోవాలి అన్నీ కూడా చెప్తా. చాలా జాగ్రత్త వినండి. అంతకన్నా ముందు కమెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ బాక్స్లో ఏంటి అంటే మీకు వెబ్ ఆప్షన్స్ ఎలా పెడితే మీరు అనుకున్న కాలేజెస్లోని అట్లీస్ట్ మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉన్నది. యావరేజ్గా వచ్చిన ర్యాంక్ వచ్చినా కూడా మీకు తెలియాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి, టిప్స్ ఉన్నాయి ఎలా పెట్టాలనేది. ఆ వీడియో వెరీ వెరీ ఇంపార్టెంట్, చూడండి. అండ్ అలానే టాప్ 2 యావరేజ్ ఇంజనీరింగ్ కాలేజెస్ వీడియో ఉన్నది, టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ వీడియో ఉన్నాయి. ఈ 3 వీడియోస్ కూడా డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తా, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యిందో వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీకు వెబ్ ఆప్షన్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే నేను చూపిస్తాను. ఓకే, సో ఏదైతే మనకి ఫామ్స్ ఉంది కదా అక్కడే మీకు వెబ్ ఆప్షన్స్ అనేది సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. అప్పుడు వెబ్ ఆప్షన్స్ అనేవి మీకు స్టార్ట్ అవుతాయి. ఓకే, వెబ్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తే మీకు ఇచ్చిన డేట్స్లో చూసుకోవాలి, ఇది ఎప్పుడు పడితే అప్పుడు కాదు. ఓకే, సో చూడండి వెబ్ ఆప్షన్స్కి జస్ట్ మినిట్. ఓకే, సో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్లోని మీరు 4 పాయింట్లు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్కి వచ్చే కన్నా ముందు ఫస్ట్ పాయింట్ మీరు ఏది రిమెంబర్లో పెట్టుకోవాలి అంటే ఏంటి అంటే మీరు ఆ వెబ్ ఆప్షన్స్కి వచ్చే ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కరెక్ట్గా అయింది లేదా చూసుకోవాలి. ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళి మీ సర్టిఫికేట్ ఆ అప్లికేషన్ ఫామ్ మొత్తం చూసుకొని అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. అది ఇక్కడ మనకి మెన్షన్ చేశారు పాయింట్లో. మీకు ఆ చిన్న అక్షరాలు కాబట్టి కనబడవు కాబట్టి నేను చదవలేదు. ఓకే, ఖచ్చితంగా ఒకవేళ కనుక అందులో అప్లికేషన్లో ఏమైనా తప్పులు ఉంటే ఇమీడియట్గా మీరైతే హెచ్ఎల్సీకి వెళ్ళాలి. ఓకే, హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు. ఆఫ్టర్ వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టేసిన తర్వాత ఇంకా మీ ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్లో డీటెయిల్స్ ఏవి కూడా చేంజ్ అవ్వవు, మీకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. అది మనకి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే మనం వన్స్ వెబ్ ఆప్షన్స్ని మన చేతులతో మనం ఫ్రీజ్ చేసేస్తే మళ్ళీ వెబ్ ఆప్షన్స్లో ఎటువంటి ఎడిట్స్ జరగవు. ఆ ఫ్రీజ్ చేయడం అంటే ఏంటి, సేవ్ చేయడం అంటే ఏంటి అన్నీ కూడా నేను చెప్తాను. ఓకేనా, సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అండ్ వెబ్ ఆప్షన్స్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు వెబ్ ఆప్షన్స్లో ఇచ్చిన డేట్స్లో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు వెబ్ ఆప్షన్స్ని ఎడిట్, మాడిఫై, సేవ్ చేసుకుంటూ ఉండొచ్చు. కానీ ప్రతిసారి వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ దానికి ఒక 1 టైం పాస్వర్డ్ ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తేనే ఆ వెబ్ ఆప్షన్స్ లాగిన్ పేజ్లోకి మీరు అయితే వెళ్తారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ ఆప్షన్స్ లింక్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయగానే ఈసెట్ కౌన్సిలింగ్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. అది సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అడగొచ్చు. ఓటీపీని కూడా ఎంటర్ చేస్తే ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తారు. సో వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ టోటల్గా ఏమేమి డీటెయిల్స్ కనిపిస్తాయి అంటే పేజ్లో మీ నేము, మీ హాల్ టికెట్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, రీజియన్, మీరు ఏ రీజియన్లో ఉన్నారు, అండ్ అలానే నెక్స్ట్ 2 ఆప్షన్స్ ఏంటనేది చెప్తాను. ఫస్ట్ ఇవన్నీ డీటెయిల్స్ కనిపించిన తర్వాత మనకి ఇక్కడ టోటల్గా అన్ని డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజీలు కనిపిస్తాయి. ఆ కాలేజీలు అనేవి కూడా 3 రకాలుగా ఉంటాయి. చూసారు, ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి, సెల్ఫ్ ఫినాన్స్డ్ కాలేజెస్ ఉంటాయి, ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పే వీడియో మాత్రం కంప్లీట్గా చూస్తేనే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టడం అర్థమవుతుంది. ఈ వీడియో నేను చెప్పిన అడ్రస్ చేసిన పాయింట్స్కి రిలేటెడ్ ఎటువంటి డౌట్స్ అడిగినా కమెంట్ సెక్షన్లో నేను చెప్పను. అడ్రస్ చేయలేనివి ఏమైనా అడిగితే నేను చెప్పొచ్చు, అడ్రస్ చేసినవి మాత్రం నేను చెప్పను. ఎందుకంటే వీడియో మొత్తం చూసిన వాళ్ళకి ఆ డౌట్స్ అడగరు. కంప్లీట్గా థ్యాంక్ యూ అనే ఏదో పెడతారు తప్ప మళ్ళీ ఆ డౌట్స్ అడగరు. ఓకే, సో ఇప్పుడు మనకి 3 టైప్స్ కాలేజెస్ ఉంటాయి. గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి, సెల్ఫ్ ఫినాన్స్డ్ కాలేజెస్ ఉంటాయి, ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. అండ్ మరి ఆ వెబ్ ఆప్షన్స్లోని మీరు గవర్నమెంట్ కాలేజెస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, సెల్ఫ్ ఫినాన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, యూనివర్సిటీస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే మీకు కలర్స్తో చూపిస్తాడు. ఓకే, గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇగోండి ఆరెంజ్ కలర్లో కనిపిస్తాయి గవర్నమెంట్ కాలేజెస్ అనేవి. అండ్ అలానే ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇగోండి ఇక్కడ మీకు కలర్స్ కూడా ఇచ్చాడు, మీకు కనబడపోవచ్చు. యూనివర్సిటీ అనేవి ఆరెంజ్ కలరు, ప్రైవేట్ కాలేజెస్ అన్నీ కూడా మీకు ఒక వైట్ కలర్లో కనిపిస్తాయి. అండ్ సెల్ఫ్ ఫినాన్స్డ్ కాలేజెస్ అని ఉంటాయి, అవి గ్రీన్ కలర్లో కనిపిస్తాయి. ఈ 3 గుర్తులు మీరు పెట్టుకోండి, తెలిసిపోతుంది. అండ్ అలానే ఇంకా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ అని ఉంది కదా, ఆ డిస్ట్రిక్ట్ దగ్గర మీరు ఆల్ అని క్లిక్ చేస్తే టోటల్గా ఏపీలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉన్న కాలేజెస్ అన్నీ కూడా మీకైతే ఈ లెఫ్ట్ స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఇగోండి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అని 2 ఉంటాయి. ఈ లెఫ్ట్ సైడ్లోని మీకు
అన్ని కాలేజెస్ కనిపిస్తాయి. ఒకవేళ మీరు డిస్ట్రిక్ట్ దగ్గర ఆల్ అని పెట్టినట్టయితే, ఫర్ సపోజ్ మీరు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అనుకోండి. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వాళ్ళు ఓన్లీ నాకు ఈస్ట్ గోదావరిలో ఉన్న కాలేజెస్ మాత్రమే కనబడాలి స్క్రీన్ పైన, ఇంకేవి నాకు అవసరం లేదు, వాటిల్లో నేను వెళ్ళి జాయిన్ అవ్వను అనుకున్నప్పుడు ఆ డిస్ట్రిక్ట్ దగ్గర ఓన్లీ ఈస్ట్ గోదావరినే పెట్టండి. ఫర్ సపోజ్ మీరు ఏ డిస్ట్రిక్ట్ అయినా మేము కాలేజ్ వెళ్తాము అనుకున్న వాళ్ళు మాత్రం ఆల్ అని పెడితే అన్ని డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ కనిపిస్తాయి. తర్వాత ఇక్కడ ఇన్స్టిట్యూషన్ కాలేజ్ టైప్ అని చెప్పి డిస్ట్రిక్ట్ పక్కనే ఉంది కదా, అదేంటి అంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ప్రైవేట్ అని, సెల్ఫ్ ఫినాన్స్ అని, యూనివర్సిటీ అని. ఇప్పుడు ఆల్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఇన్స్టిట్యూషన్ కాలేజ్ టైప్ దగ్గర కూడా మీరు ఏం సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు సెల్ఫ్ ఫినాన్స్డ్, యూనివర్సిటీని అండ్ ప్రైవేటు కనిపిస్తాయి. సో మీరు ఆ ఇన్స్టిట్యూషన్ కాలేజ్ టైప్ ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇంకా అదేం మార్చకండి, ప్రైవేటు గవర్నమెంట్ అవేం మార్చకండి, కన్ఫ్యూజ్ అవుతారు. సో మీరు అందులో కూడా కావాలంటే గవర్నమెంట్ పెట్టుకోవచ్చు. అప్పుడు ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ మాత్రమే పక్కన డిస్ట్రిక్ట్స్లో కనిపిస్తాయి, ఇంకేవి కనబడవు. కానీ మనకేంటి గవర్నమెంట్ ప్రైవేట్ రెండు పెడతాం కదా వెబ్ ఆప్షన్స్లో, అలాంటప్పుడు ఇన్స్టిట్యూషన్ కాలేజ్ టైప్లో ఆల్ అని పెట్టుకోండి. డిస్ట్రిక్ట్ మాత్రం మీకు ఏ డిస్ట్రిక్ట్కి కావాలో ఆ డిస్ట్రిక్ట్ పెట్టుకోండి, అన్ని డిస్ట్రిక్ట్కి కావాలంటే ఆల్ అని పెట్టుకోండి. అండ్ నేను చెప్పాను కదా, ఈ లెఫ్ట్ సైడ్ ఒక బాక్స్ ఉంటుంది, ఈ రైట్ సైడ్ ఒక బాక్స్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఉన్న బాక్స్ ఏంటి అంటే అన్ని డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ కనిపిస్తాయి. మరి రైట్ సైడ్ బాక్స్ ఏంటనుకుంటున్నారా? రైట్ సైడ్ బాక్స్ అనేది ఇదిగోండి, ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూసారా, లెఫ్ట్ సైడ్ ఒక బాక్స్ ఉంది, రైట్ సైడ్ ఒక బాక్స్ ఉంది. లెఫ్ట్ సైడ్ అన్ని డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ లేదా మీరు పెట్టుకుందాం అనుకునే డిస్ట్రిక్ట్ కాలేజెస్ కనిపిస్తాయి. కానీ రైట్ సైడ్ ఏంటి తెలుసా, ఆ కాలేజెస్ నుండి మీరు కొన్ని సెలెక్ట్ చేసుకుంటారు కదా వెబ్ ఆప్షన్స్లో ప్రయారిటీ వైజ్గా, ఆ కాలేజెస్ రైట్ సైడ్లో కనిపిస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఆప్టెడ్, మీరు ఆప్ట్ చేసుకున్న కాలేజెస్ అనేవి రైట్ సైడ్లో ఉన్న బాక్స్లో కనిపిస్తాయి. ఇది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మరి లెఫ్ట్ సైడ్లో ఉన్న కాలేజెస్ అనేవి రైట్ సైడ్కి ఎలా తావాలి అంటే, ఇక్కడ ప్రతి కాలేజ్ మీకు లెఫ్ట్ సైడ్లో డిస్ప్లే అవుతుంది కదా, దాని పక్కనే మీకు చూసారు ఇక్కడ ప్లస్ సింబల్ గ్రీన్ కలర్తో ఉంది. ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు కావాల్సిన కాలేజ్ అనేది, డిజైర్డ్ కాలేజ్ అనేది లెఫ్ట్ నుండి రైట్ బాక్స్లో వచ్చేస్తుంది. అలాగే ఎన్ని కాలేజీలు కావాలంటే అన్ని కాలేజీలు ఈ లెఫ్ట్ బాక్స్ నుండి రైట్ బాక్స్కి మనం జస్ట్ ఒక ప్లస్ ఇవ్వడం ద్వారా మీకు అయితే వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఒక 4 కాలేజీలు సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. 4 ఇవి కనబడకపోవచ్చు, మీరు కొంచెం వీడియోని హై రెజల్యూషన్ పెట్టుకొని చూడండి, ఈవెన్ కనబడకపోయినా పర్వాలేదు, కానీ అర్థమవుతుంది కదా నేను చెప్పిన ప్రాసెస్. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే 4 కాలేజీలు ఉన్నాయో ఈ 4 కాలేజీలు ఓకే, పెట్టేసుకున్న తర్వాత మీకు చాలా ఇంపార్టెంట్ ఇదే చూడండి. ఏంటంటే పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫర్ సపోజ్ మీకు ఎవరో చెప్పారు ఆ కాలేజ్ వద్దు బాబు ఎందుకు పెట్టుకున్నామని, మరి ఇప్పుడు ఎలా డిలీట్ చేయాలి అంటే ఈ రైట్ సైడ్లో ఉన్న బాక్స్లోనే ప్రతి కాలేజ్కి లాస్ట్లో డిలీట్ ఆప్షన్ ఉంటుంది. అదిగోండి బ్లాక్ కలర్ డబ్బా ఉంది కదా, ఆ డిలీట్ ఆప్షన్ పట్టుకొని నొక్కితే ఆ కాలేజ్ డిలీట్ అయిపోద్ది, మీకు ఇంకా వెబ్ ఆప్షన్స్లో కనబడదు రైట్ సైడ్లోని. తర్వాత లేదు, మా ఫ్రెండ్ చెప్పాడు నాకు ఫస్ట్ కాలేజ్, ఇప్పుడు మనం ఈ ఆర్డర్లో పెట్టుకున్నాం, ఫస్ట్ ఈసీఈ, సెకండ్ సిఎస్సి, ఏవో డిఫరెంట్ కాలేజీలు పెట్టుకున్నాం. సో మా ఫ్రెండ్ ఎవరో చెప్పారు నాకు ఫస్ట్ కాలేజ్ బాగోలేదు, ఫస్ట్ కాలేజ్ని తీసుకెళ్ళి థర్డ్ కాలేజ్ ప్లేస్లో పెట్టు, థర్డ్ కాలేజ్ని తీసుకొచ్చి ఫస్ట్ కాలేజ్లో పెట్టు అని, అంటే ఆర్డర్ మార్చమని చెప్తున్నారు. ఎలా మార్చాలి? ఇప్పుడు ఫస్ట్ కాలేజ్ ఉందా, ఫస్ట్ కాలేజ్ అనేది థర్డ్ ప్లేస్లోకి వెళ్ళాలి అంటే ఆ ఫస్ట్ కాలేజ్ పక్కనే నీకు 2 రెడ్ కలర్ మార్కులు కనిపిస్తాయి. 2 రెడ్ కలర్ మార్కులు ఏంటి తెలుసా, ఒకటి అప్ కలరు, ఇంకొకటి డౌను, అంటే ఒకటి పైకి వెళ్ళడానికి ఇంకొకటి కిందకి రావడానికి. ఇప్పుడు ఫస్ట్ కాలేజ్ అనేది థర్డ్ దగ్గర తీసుకొద్దాం అనుకుంటున్నాం, అప్పుడు ఆ రెడ్ కలర్ మార్క్లో కింద యారో ఉంటుంది, ఆ కింద యారోని ప్రెస్ చేస్తే ఆ ఫస్ట్లో పెట్టిన కాలేజ్ అనేది థర్డ్కి వచ్చేస్తుంది. కింద యారోని మీరు నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ రావాలి. అలానే సెకండ్లో పెట్టే ఒక కాలేజ్ని అది ఫస్ట్కి తీసుకెళ్ళాలంటే సెకండ్ కాలేజ్ దగ్గర మీకు ఒక అప్ యారో కనిపిస్తుంది, ఆ అప్ యారోని క్లిక్ చేస్తే పైకి వెళ్ళిపోయి ఫస్ట్ కాలేజ్ కిందకి వచ్చేస్తుంది. దట్స్ ఇట్. ప్రియారిటీ మార్చడం అర్థమైంది, డిలీట్ చేయడం అర్థమైంది. అండ్ అలానే లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ కూడా ఏంటి అన్నాను, మీరు పెట్టుకున్న డిస్ట్రిక్ట్స్కి అంటే మీరే అన్నీ కనిపిస్తాయి కాలేజీలు, రైట్ ఉన్నవన్నీ మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్ కాలేజెస్. యూనివర్సిటీ ఏ కలర్లో కనిపిస్తుంది, ప్రైవేట్ ఏ కలర్ కనిపిస్తుంది, ఓటీపీ ఎలా వస్తుంది అన్నీ చెప్పాను. నెక్స్ట్, ఇప్పుడు ప్రతిసారి మీరు ఇందులోకి వచ్చినప్పుడు మీరు ఫ్రీజ్ చేయకండి ఆప్షన్స్ని. ఫ్రీజ్ చేసేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి మళ్ళీ 4 ఆప్షన్లు ఇచ్చాడు రైట్ సైడ్లో, సేవ్ అండ్ ప్రింట్, ఫ్రీజ్, క్లోజ్. ఓకే, ఇప్పుడు ఏంటంటే మీరు ఫ్రీజ్ చేస్తారనుకోండి, ఫ్రీజ్ చేసేస్తే మళ్ళీ మీకు టైం ఉన్నప్పటికీ కూడా వెబ్ ఆప్షన్స్ చూస్ చేసుకోవడానికి మళ్ళీ మీరు ఎడిట్ కానీ మాడిఫై కానీ చేయలేరు, ఆ ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయి. ఓకే, అందుకే ప్రతిసారి మీరు ఎన్నిసార్లైనా రండి, కానీ ఖచ్చితంగా ఫ్రీజ్ చేయకపోయినా సేవ్ చేయాలి. సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సేవ్ చేయాలి.
సేవ్ కాకుండా సేవ్ అండ్ ప్రింట్ కూడా చేయొచ్చు. అప్పుడు మీకు ఏంటంటే వెబ్ ఆప్షన్స్ అనేవి కూడా ఒక డాక్యుమెంట్ రూపంలో మీ దగ్గర ఉంటాయి, ప్రింట్ అవుతాయి, మీ మెమరీలో స్టోర్ అవుతాయి, అంతే, అంతకన్నా ఏం లేదు. కానీ ప్రతిసారి మీరైతే మాత్రం సేవ్ చేయాలి. సేవ్ చేయకుండా మర్చిపోయారా, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టినా కూడా నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చి చూసినప్పటికీ బ్లాంక్గా ఉంటాయి, ఎందుకంటే మీరు సేవ్ చేయలేదు కాబట్టి. వన్స్ మీరు వెబ్ ఆప్షన్స్ క్లోజ్ అయ్యే టైమ్స్కి మీరు ఫ్రీజ్ చేయాలా అంటే అవసరం లేదు. ఫ్రీజ్ చేయకపోయినా కూడా సేవ్ చేస్తారు కదా, సేవ్ అనేది కన్సిడర్ చేసుకుంటుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టే టైంకి మీరు ఏవైతే లాస్ట్గా పెట్టిన ఆప్షన్స్ ఉంటాయో అవి సేవ్ చేస్తే కనుక అవే తీసుకుంటుంది. ఫ్రీజ్ చేయకపోయినా పర్వాలేదు, ఫ్రీజ్ ఆప్షన్కి మీరు వెళ్ళకండి. ఓకే, ఇఫ్ సపోజ్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టే టైంకి మీరు కాలేజ్లన్నీ సెలెక్ట్ చేసుకున్నారు, కానీ ఇంకా మార్చాలి, వెబ్ ఆప్షన్స్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ మీకు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి ఒక పర్టికులర్ డేట్ అలాట్ చేసి ఉంటారు కదా, కౌన్సిలింగ్ ఫామ్లో చూసుకుంటే తెలుస్తుంది కదా, ఆ డేట్ అనే రోజు మళ్ళీ వచ్చి మీరు వెబ్ ఆప్షన్స్ని చేంజ్ చేసుకొని మళ్ళీ సేవ్ చేసుకుంటే సరిపోతుంది. దిస్ ఈజ్ ది హోల్ ప్రాసెస్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ చూసింగ్. ఓకే, దట్స్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.